రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం వల్ల రైతులకు సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఎంపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పోతూ ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే చట్టాన్ని చేశారని ఆయన విమర్శించారు. ఈ చట్టం వల్ల ఎన్నో సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్న భూమిపై హక్కు కోల్పోయే అవకాశం ఉందని నాగరాజు అన్నారు. ఇలాంటి తరుణంలో ఓటర్లందరూ వైసీపీకి తగిన బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. భూ హక్కు చట్టం వల్ల మన ఆస్తులను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే యోజనలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన తెలిపారు. దూరం పోయింది అన్న, కొంచెం కారు రెడీ పెట్టుకోను పోయేదాం మంత్రాలయానికి వచ్చినాకనే అక్కడ కలదు. ఓకేనా ఓకేనా సైలెంట్ ఉన్నాను నేను. ఈరోజు కర్నూలు పార్లమెంట్ పార్టీ ఆఫీస్ నందు ఈ సమావేశం పాత్రికేయుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి 512 జీవో నెంబర్ జారీ చేశారు. ఈ జీవో నెంబరు యొక్క ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు ఇదే కాదు, రైతులది మొత్తం 50 మంది రైతుల యొక్క భూములను సర్వం తాకట్టు పెట్టడానికి ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నాడు. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, ఈ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే, మనం ఇంట్లో నుంచి ఎక్కడికైనా పోయి ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా రైతులకు అర్థమయ్యే విధంగా. ఒక నోటీస్ జారీ చేస్తాడు, జారీ చేస్తే పోస్ట్ మ్యాన్ వచ్చి మన ఇంట్లో గూట్లో పెట్టిపోతాడు ఆ కార్డుని. మనం పని మీద పొలాలకు ఇదేదో టెంపుల్స్ కానీ తిరుపతికి ఎక్కడ వెళ్ళిపోయింటాం. దాంట్లో ఒక గడువు ఇచ్చింటాడు, ఈ గడువు లోపల మీరు నీ భూమి నీదా కాదా అని వచ్చి నిరూపించుకోండి అని చెప్పి ఇచ్చింటాడు. మరి ఈయన పంపించే కార్డు కోసం ఏ టైంలో ఇంట్లో ఎవరుంటారు, రైతులు అంటే ఎట్లుంటారు, తాళం వేసుకొని ఎక్కడో వెళ్ళిపోయింటారు పనులకు, వలస వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మా కర్నూలు జిల్లాలో అయితే. ఆ కార్డు ఆ టైం లోపల కానీ ఆ రైతు స్పందించకపోతే ఆ భూమి గవర్నమెంట్ అని చెప్పే ధోరణిలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. మరి మన పెద్దల ఆస్తులు, మన ముత్తాతల ఆస్తులకు ఏమైనా ఆధారాలు ఉంటాయా? వంశపారంపర్యంగా అనువంశికమని చెప్పేసి వచ్చింటాయి. మనకు ఏమిస్తాడు, మనకు పట్టాదారు పాస్బుక్లో అనువంశికమని ఇస్తాడు అంతే. మరి నువ్వు ప్రూవ్ చేసుకో అంటే, మా దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోగలుగుతాం? ఏ డాక్యుమెంట్ ఉన్నాయని మేము ప్రూవ్ చేసుకోగలుగుతాం? అనువంశికంగా వస్తున్నటువంటి ప్రాపర్టీస్ని ఆ రకంగా కొల్లగొట్టడానికైనా ఎవరి దగ్గర అయితే పెద్దల ఆస్తులు, వాల్యుబుల్ సైట్స్, పెద్ద పూర్వపు ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో అవల్ల కొల్లగొట్టడానికి ఆయన పన్నినటువంటి పన్నాగమే. అందులో భాగంగానే ఆయన మన పొలాల్లో రాయి పాత్తు కూడా జగన్ బొమ్మేస్తున్నా అంటే ఒక్కసారి విఘ్నులై ఆలోచించండి రాష్ట్ర ప్రజలంతా. ఎవరైనా ఎక్కడైనా భారతదేశ చరిత్రలు చూశారా మీరు? మన పొలంలో రాయి పాత్తు ఆయన బొమ్మేసుకుంటున్నా అంటే కరెక్ట్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సెట్ అయింది. ఇప్పుడు ఆయన చేసిన రాయికి, ఆ పాస్పుస్తకంలో ఉన్న బొమ్మకు, ఈరోజు తెచ్చిన యాక్ట్ అంటే ఈ మూటికి కరెక్ట్గా అనుసంధానమైంది. ఈ భూములన్నీ తీసుకుపోయి ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఆయన మరి ఏ విధంగా దేశం కట్టుకొని ఏదైనా ఆయన ఏమైనా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో ఏమో మరి. కాబట్టి రైతులంతా, ప్రజలంతా విఘ్నులై ఆలోచించండి సోదరులారా. మీరంతా మేధావి వర్గం కూడా, ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం అంతా బాగా ఆలోచన చేసి మీరంతా ప్రతి ఒక్కరిని చైతన్యపరచాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకి దీనికి అంతా పరిష్కారం. ఈ యాక్ట్ రద్దు చేయాలన్నా, ఈ జీవో రద్దు చేయాలన్నా, అందరినీ భూములకు రక్షణ కలగాలన్నా, ఆస్తులకు తెలుగుదేశం పార్టీ చాలా ఎమర్జెన్సీగా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ పిచ్చి ప్రేరణల పనులుగా ఒక 10 రోజులు మాత్రమే, మీ కుట్రలు కుతంత్రాలు ఎక్కువ రోజులు సాగవు. కానీ ఆల్రెడీ అయిపోయింది ఈ పని. ఒక్క 4-5 రోజుల్లో పోలింగ్, నీ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో విజయదుందు మోగించబోతుంది. నువ్వు సిద్ధంగా ఉండగా ఇంతమందిని వీళ్ళ యొక్క ఉసురు నీకు తగలక తప్పదు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ మీడియా పాత్రికేయులందరూ ఇక్కడికి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.